నేనొచ్చేసా చేప ముక్కలు తెచ్చేసా. అయితే ఇప్పుడు మమ్మల్నేమంటావు? మమ్మల్ని కొనమంటావా ఏంటి? అయ్యో! నేనెందుకు కొనమంటాను చెప్పండి? నాకే సరిపోవు. అయ్యయ్యో! అలవాట్లో పొరపాటుగా నిజం చెప్పేసాగా. అయినా ఏం కాదులే. మీకేగా చెప్పింది. చేపల విషయానికొస్తే మీరు చేపల పచ్చడంటారో, చేపల వెల్లుల్లి కారం అంటారో తెలియదు కానీ నేనైతే చేపల వెల్లుల్లి కారం అనే అంటాను. ఎందుకంటే ఎల్లిపాయలు ఎక్కువ వేస్తున్నానుగా అందుకే. ఇక విషయానికొచ్చేస్తే చేప ముక్కలు చూపించానుగా, అందులో కొంచెం పసుపు, ఉప్పేసి కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకున్నాను ఆరడానికి. ఎందుకు ఆరబెట్టాలి అంటారా? కొంచెం ఆరితేనే అందులో తేమ మొత్తం పోతుంది కదా! అప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు తొందరగా వేగిపోతాయి కాబట్టి. దాని తర్వాత కొంచెం చిన్న రోలు ఉంటే చిన్న రోట్లో కారం, వెల్లుల్లిపాయ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. నీకు తెలివి బాగానే ఉందక్క. ఫ్యాన్ కింద ఆరబెట్టాలని ఆలోచన అయితే వచ్చింది అంటున్నారా? నా సొంత తెలివితేటలేమి కావవి. నాకు కూడా ఒకరు చెప్పారు, నేను ఫాలో అవుతున్నాను అంతే. ముక్కలు మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకండి. ఎర్రగా ఫ్రై చేసుకుంటే గట్టిగా అయిపోతాయి కదా! తినేటప్పుడు ఇక రాళ్ళు తిన్న ఫీలే కలుగుతుంది. కాబట్టి కొంచెం బ్రౌనిష్గా వచ్చేస్తే సరిపోతుంది. ముక్కలన్నీ పక్కకు తీసేసాక కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్, మసాలా ఒకటి యాడ్ చేశాను. ఆ క్లిప్పు మిస్ అయింది. ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ మిక్సీ చేసుకోండి. ఎలాగో దంచుకున్న కారం సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఈ రెసిపీ నువ్వే చేస్తున్నావా లేకపోతే యూట్యూబ్లో కాపీ కొట్టి మళ్ళీ మా మీద ప్రయోగాలు చేస్తున్నావా అంటారేమో. లేదు లేదు, ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. సర్లే సర్లే, ఇక ఇంతగానం చెప్తున్నావుగా, కాపీ కొట్టామని చెప్పాంలే, నీ ఓన్ రెసిపీనే. సరే మేము కూడా ఒకసారి ట్రై చేస్తాం అని అయితే చెప్పండి నాకు, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కదా. ఇప్పుడు ఇంత డ్రైగా అయితే మేము తినేయాలా? కాదండి, ఫస్ట్ చేప ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది ఇందులో పోసుకోండి. మీకు ఎంత ఆయిల్ కావాలనుకుంటే అంత పోసుకొని కలుపుకోండి. ఆయిల్ పోసేసాక ఉప్పు కారాలు ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకొని మొత్తం చల్లారాక ఒక లెమన్ పిండుకోండి. మంచిగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక చెప్పండి బాగుందో లేదో అని. నేను ఉప్పు కారం చూశాను, నాకు కొంచెం సరిపోలేదు అనిపించింది, అందుకని మళ్ళీ కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత లెమన్ పిండుకున్నాను, అంతే అయిపోయింది. మీకు వీడియో నచ్చితే, అది ఒకవేళ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.